మీరు నమాజ్ను క్రమంగా చదువుతున్నారా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక చిన్న సున్నతే పెద్ద పెద్ద డాక్టర్లను ఆశ్చర్యపరిచింది. ఇటీవలి పరిశోధనలో డాక్టర్లు షాక్ గురయ్యారు. ఎందుకంటే దంతాలు ఊడిపోయిన వారు లేదా దవడలు, గమ్లు బలహీనమైన వారిలో హిప్పోకంపస్ అని పిలువబడే మెదడు భాగం కూడా చిన్నదవుతుందని తెలిసింది. ఈ భాగం మనిషి జ్ఞాపక శక్తిని నియంత్రిస్తుంది. అంటే దంతాల ఆరోగ్యం నేరుగా మీ మెదడులోని జ్ఞాపక శక్తి భాగంతో సంబంధం కలిగి ఉంది. అందుకే వయసు మీద పడిన వారిలో మరపుబారిన వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఒక పంటి కోల్పోవడం అంటే మీ హిప్పోకాంపస్ వయసు 1 సంవత్సరం తగ్గడం అన్నమాట. పరిశోధన చెబుతోంది రోజుకు 2 సార్లు పళ్ళు తోముకునే వారిలో ఈ వ్యాధి వచ్చే ప్రమాదం 50% తగ్గుతుంది. ఇప్పుడు ఆలోచించండి, మన ప్రియమైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించినట్లుగా ప్రతి నమాజుకు ముందు రోజుకు 5 సార్లు పళ్ళు తోముకుంటే ఈ మెదడు వ్యాధి వచ్చే ప్రమాదం 0 అవుతుందా లేదా? సుభాన్ అల్లాహ్.